హలో ఫ్రెండ్స్, మనం వేసవి కాలంలో కోడి పిల్లలు ఎక్కువ పిల్లలు చేయాలంటే ఎట్ల పొదుగు వేస్తే బాగుంటుంది అనేది చెప్దాం అనుకుంటున్నాను. అయితే మీరేమనుకుంటారంటే ఇంత టెక్నాలజీ ఉంది, ఇంక్యుబేటర్లు, హ్యాచరీలు ఇవన్నీ వచ్చాక కూడా ఇంకా కోళ్ళ పొదుగు వేయడము, ఈ పిల్లలు తీయటం ఇంకా ఈ టెక్నాలజీ వాడట్లేదు అనుకుంటున్నారు. కానీ మనం ఇంక్యుబేటర్లో వేస్తే 10 గుడ్లు వేస్తే 8, 7 అట్లా వస్తాయి. కానీ మనం న్యాచురల్గా పొదగేసుకుంటే 10కి 10 వస్తాయి, లేదా ఒకటి పోతే ఏమైనా అది క్రాసింగ్ సరిగ్గా ఆగిపోతే పోవటం తప్ప కోళ్ళు అయితే 100% చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే నేనైతే ఇలా పొదగేస్తాను. ఇసుక తీసుకొని ఇసుకని దాంట్లో రాళ్ళు ఏమీ లేకుండా శుభ్రంగా చేసుకొని మన ఇసుకని వేసేసి అడుగున ఒక మన టబ్ ఉంటుంది కదా, టబ్లో ఇసుక పోసుకొని దాని మీద ఇసుక మీద మన తంగేడు ఆకు ఉంటుంది కండి. తంగేడు ఆకు అనేది బాగా కూలింగ్ ఉంటుంది అనమాట, చలవకి వాడతారు. అందుకనే తంగేడు ఆకుని మొత్తం మంచిగా పరిచి తంగేడు ఆకుని వేసేసి, అంటే తంగేడి కూడా మంచిగా తీసుకోవాలి, రెల్లగా కట్ చేయాలి. కొమ్మలు వేసి దాని కొమ్మలను వేసి ఎగ్స్ రొటేట్ చేసుకునేటప్పుడు కోడికి ఇబ్బంది అయ్యి అవి రొటేట్ కావు. అట్లా కాకుండా నేను కట్ చేశాను కదా, చిన్నగా రెమ్మలుగా కట్ చేసేసి మంచిగా పేర్చుకోవాలి. తర్వాత దాని మీద ఎగ్స్ని కూడా మంచిగా పెట్టుకోవాలి. మంచిగా పేర్చుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఈరోజు పేర్చి కొన్ని పెట్టేసాము వదిలేసాను కాకుండా 2 డేస్కి 3 డేస్కి దాన్ని తీసి ఎగ్స్ ఎలాగున్నాయి, మంచిగా ఉన్నాయా లేవా అంటే సైడ్కి వెళ్ళిపోతుంటాయి, వాటిని సరి చేసి మంచిగా సెట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా అబ్జర్వ్ చేసుకుని పెట్టుకుంటే మనకి మ్యాక్సిమం నేను 13 ఎగ్స్ పొదుకేసాను. నాకు 12 పిల్లలు అయితే పక్కా వస్తాయి. వచ్చిన తర్వాత మీకు వీడియో వేసి చూపిస్తాను. ఇట్లా మంచిగా కోడిని కూడా మంచిగా పొదుగు పట్టిన తర్వాత ఇట్లా చేసుకొని పొదుగు వేసుకోవాలి. అంటే పొదుగు పట్టిన 2 డేస్ తర్వాత ఇట్లా పెట్టుకుంటే కోడి మంచిగా పొదుగు పట్టి ఉంటుంది కాబట్టి ఆ గుడ్లు చికా చేయడం కానీ అలాంటివి లేకుండా మంచిగా పిల్లలు చేస్తుంది. ఓకేనా? ఓకే.